గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశిలో ఒక నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే ధనస్సు రాశిలో ఒక నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రంలో జన్మించిన వారికి వీరిద్దరికీ వివాహ పొంతన కుదురుతుందా? వీరిద్దరికీ వివాహం చేయవచ్చా? 36 పాయింట్లకు గాను ఎన్ని పాయింట్లు అనుకూలంగా ఉంటాయి? ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది? అంటే 100కు ఎంత శాతం వీరి వివాహం అనుకూలంగా ఉంటుంది? వీరిద్దరికీ కనుక వివాహం జరిగినట్లయితే ఎలాంటి అనుకూలతలు ఉంటాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉంటాయి అని అష్టకోట గుణమేళన చార్ట్ని మీకు చూపిస్తూ మరీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ ఈ వీడియోని మీరు చివరి దాకా చూసినట్లయితే మీ వివాహానికి మీరే వివాహ పొంతన చూసుకోవచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఒకవేళ అబ్బాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించి అమ్మాయి ఏమో ధనస్సు రాశి మూలా నక్షత్రంలో జన్మించింది అనుకోండి, ఏ పాదంలో జన్మించినా పర్వాలేదు, ఏ పాదంలో జన్మించినా సేమ్ పాయింట్స్ వస్తాయండి. ఎందుకంటే అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు కూడా ఒకే రాశికి చెందినవి, అంటే మేషరాశికే చెందినవి. ధనస్సు రాశి మూలా నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా ఒకే రాశికి చెందినవి. కాబట్టి మీరు ఏ పాదంలో జన్మించినా, మీరు అబ్బాయి అయితే అశ్విని నక్షత్రంలో, అమ్మాయి ఏమో మూలా నక్షత్రంలో జన్మించి ఉన్నట్లయితే వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయండి. తర్వాత అబ్బాయి మూలా నక్షత్రం, అమ్మాయి అశ్విని నక్షత్రం అయితే ఎలా ఉంటుందో కూడా వివరిస్తాను. అబ్బాయి ఏమో అశ్విని నక్షత్రం కాబట్టి క్షత్రియ వర్ణంలో జన్మించాడు. అమ్మాయి ఏమో మూలా నక్షత్రం, ఇద్దరూ కూడా క్షత్రియ వర్ణంలోనే జన్మించారండి. ఇక్కడ వర్ణకోటాన్ని ఎందుకు చూస్తారంటే శాస్త్రం ప్రకారం ఇది అబ్బాయి అమ్మాయి అహం స్థాయిని చెప్తుంది, వారిద్దరి ఆధ్యాత్మిక అనుకూలతను చూపిస్తుంది. వర్ణకోటం మాత్రం చాలా అనుకూలంగా ఉందండి. కాబట్టి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అమ్మాయి అబ్బాయిని బాగా అర్థం చేసుకుంటుంది, అబ్బాయి కూడా అమ్మాయిని బాగా అర్థం చేసుకుంటాడు. వశ్యకోటాన్ని చూసుకున్నట్లయితే ఇది మాత్రం సాధారణంగా ఉందండి. అబ్బాయిదేమో చతుష్పద, అమ్మాయిదేమో ద్విపద, పెద్దగా కలవట్లేదు. కాబట్టి ఇద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కొన్ని సందర్భాలలో మాత్రమే వీరిద్దరి మధ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తారాకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయి అశ్విని, అమ్మాయి ఏమో మూల. తారాకోటం చాలా అనుకూలంగా ఉందండి. కాబట్టి ఇంట్లో స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, అమ్మాయి అబ్బాయిని ప్రొటెక్ట్ చేస్తుంది, అబ్బాయి కూడా అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తాడు. ఇద్దరి మధ్య కూడా సామరస్యం బాగుంటుంది. యోనికోటం చూసుకున్నట్లయితే అబ్బాయి ఏమో ఇక్కడ గుర్రం, అమ్మాయి ఏమో కుక్క. అంటే అమ్మాయి జన్మించిన నక్షత్రానికి యోని కుక్క. ఇది సాధారణంగా ఉందండి. యోనికోటం సాధారణంగానే ఉంది కాబట్టి వివాహమైన తర్వాత వీరిద్దరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కానీ అప్పుడప్పుడు ఇరువురి కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మైత్రికోటం అయితే అనుకూలంగా ఉందండి. అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మించాడు కాబట్టి అశ్విని నక్షత్రం అనేది మేషరాశి కిందకు వస్తుంది. మేషరాశికి అధిపతి కుజుడు. అమ్మాయి ఏమో ధనస్సు రాశికి చెందినది. ధనస్సు రాశికి అధిపతి ఏమో గురువు. రెండూ కూడా మిత్రగ్రహాలే. కాబట్టి మైత్రికోటం అనేది అనుకూలంగా ఉంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా మాత్రమే కాదండి, ఫ్రెండ్స్గా కూడా ఉంటారు. ఇద్దరి మధ్య స్నేహం కూడా ఏర్పడుతుంది. గణకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయి ఏమో దేవగణంలో జన్మించాడు, సౌమ్యంగా ఉంటాడు. అమ్మాయి ఏమో రాక్షస గణంలో జన్మించింది. అయినప్పటికీ కూడా గణకోటం అనుకూలంగానే ఉందండి. ఎందుకంటే అమ్మాయి మూలా నక్షత్రంలో జన్మించింది కాబట్టి మూలా నక్షత్ర జాతకులకు మాత్రం ఈ రాక్షసగణ దోషం అనేది వర్తించదు.
కొంతమంది పండితులు ఏం చేస్తారంటే అమ్మాయి రాక్షస గణంలో జన్మించింది కాబట్టి 6 పాయింట్లకు గాను 1 పాయింటే వేస్తారు. కానీ మూలా నక్షత్రంలో జన్మించింది కాబట్టి జ్యోతిష శాస్త్రంలో కొన్ని నక్షత్రాల వారికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కాబట్టి గణకోటం అనుకూలంగా ఉంది. రాశికోటాన్ని చూసుకున్నట్లయితే ఇది కూడా అద్భుతంగా ఉందండి. నాడీ కోటం చూసుకున్నట్లయితే అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది కూడా ఆది నాడి. కానీ సాధారణంగా ఏంటంటే శాస్త్రం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకే నాడిలో జన్మించకూడదు. ఇద్దరూ ఇక్కడ ఆది నాడిలోనే జన్మించారు. కానీ అమ్మాయి అబ్బాయి జన్మించిన నక్షత్రాలను బట్టి ఈ ఏకనాడి దోషం అనేది వీరికి వర్తించదు. ఏకనాడి దోష నివారణ అనేది జరిగిపోయింది. కాబట్టి 36 పాయింట్లకు గాను 32.5 పాయింట్లు వచ్చాయండి. అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఈ పాయింట్స్ని. సాధారణంగా 36 పాయింట్లకు 17 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినా వివాహం చేయవచ్చు. అలాంటిది 100% అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి మూలా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి 90% అనుకూలంగా ఉంది. ఇక్కడ గుణములు చాలా అధికంగా వచ్చాయి కాబట్టి వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చండి. జాతక పొంతన అనుకూలంగా ఉంది, అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఒకవేళ అబ్బాయి ఏమో మూలా నక్షత్రంలో జన్మించి అమ్మాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించింది అనుకోండి, అప్పుడు వారిద్దరి మధ్య కంపాటబిలిటీ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న అష్టకోట గుణమేళన ఫలితాలను చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కూడా క్షత్రియ వర్ణంలోనే జన్మించారు. కాబట్టి వర్ణకోటం అత్యంత అనుకూలంగా ఉంది. వశ్యకోటం మాత్రం సాధారణంగా ఉందండి. కాబట్టి ఇరువురి మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తారాకోటం అద్భుతంగా ఉంది. యోనికోటం చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో కుక్క, అమ్మాయి ఏమో గుర్రం. కాబట్టి ఇది సాధారణంగా ఉందండి. ఇక్కడ ఏంటంటే వీరికి వివాహం అయిన తర్వాత అమ్మాయి ఆలోచనలు అనేవి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాయి. అంటే ఒక విషయం గురించి ఇలా ఆవిడతో చెప్పంగానే వెంటనే నిర్ణయం తీసుకుంటుంది, ఎక్కువసేపు ఆలోచించదు. అంతేకాదు ఆవిడ తీసుకున్న నిర్ణయం మీదే ఉంటారు. పద్దాక నిర్ణయాన్ని మార్చుకునే స్వభావం ఉండదు. యోనికోటం సాధారణంగా ఉంది కాబట్టి అమ్మాయి తరపున కుటుంబ సభ్యుల వల్ల కానీ లేదా అబ్బాయి తరపున కుటుంబ సభ్యుల వల్ల వీరు వివాహం అయిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరి వైవాహిక జీవితంలోనైనా ఇటువంటి సమస్యలు సాధారణమే. గణకోటాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే అబ్బాయి మూలా నక్షత్రంలో జన్మించాడు కాబట్టి అబ్బాయిది రాక్షస గణం, అమ్మాయి అశ్విని నక్షత్రంలో జన్మించింది కాబట్టి అమ్మాయి చాలా సౌమ్యంగా ఉంటుందండి, దేవగణంలో జన్మించింది. గణకోటం మాత్రం బిలో యావరేజ్గా ఉంది. కాబట్టి ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో అనుమానాల కారణంగా కొన్ని సమస్యలు రావటం, ఇరువురి మధ్య గొడవలు అవటం, కొన్ని రోజులు ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం వంటివి జరుగుతాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాశికోటం అత్యంత అనుకూలంగా ఉందండి. నాడీ కోటం చూసుకున్నట్లయితే ఇద్దరూ కూడా ఆది నాడిలోనే జన్మించారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి అంటే పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించకూడదు. కానీ జ్యోతిష శాస్త్రంలో కొన్ని నక్షత్రాలకు మాత్రమే ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అమ్మాయి ఏమో అశ్విని నక్షత్రం, అబ్బాయి ఏమో మూలా నక్షత్రంలో జన్మించారు కాబట్టి వీరి ఇరువురికి మాత్రం ఏకనాడి దోషం అనేది వర్తించదు. వీరిద్దరిది ఒకే నాడి అయినప్పటికీ కూడా వివాహం అనుకూలమేనండి. కానీ చాలామంది ఏంటంటే 8 పాయింట్లకు గాను ఇద్దరిది ఒకే నాడి ఉంది కాబట్టి 0 పాయింట్స్ వేస్తారు. కానీ జ్యోతిష శాస్త్రంలో కేవలం కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ఎక్సెప్షన్స్ ఉన్నాయి, వారికి మాత్రం ఉండవచ్చు. కాబట్టి 36 పాయింట్లకు గాను 27.5 పాయింట్లు వచ్చాయండి. వీరిద్దరికీ వివాహం అయితే మంచి సంతానానికి జన్మనిస్తారు, ఆరోగ్యవంతులైన సంతానానికి జన్మనిస్తారు. అంటే 100%లో వీరిరువురికి వివాహం అనేది 76% అనుకూలంగా ఉంది. కాబట్టి అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి,
మూలా నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వీరి ఇరువురికి కూడా చాలా చక్కగా వివాహం చేయవచ్చు. వివాహం అనుకూలమే. ఒకవేళ మీకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా డౌట్లు ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో మీ సందేహాలను తెలియచేయండి.